నమస్తే. నేను సిరి. ఎలక్షన్స్ అయితే అయిపోయాయి. కానీ తర్వాత చాలామంది ఏ పార్టీలో చేరితే మంచిదని చెప్పేసి ఆలోచిస్తున్నారు. దీంతోని ఏపీలో చూసుకున్నట్టయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలు ఎక్కువైపోయాయని చెప్పేసి మనకి తెలుస్తుంది. సో ఎక్కడ సభ్యత్వాలు అయినాయి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే. సార్, ఇప్పుడు చూస్తుంటే ఎలక్షన్స్ అయిపోయాక కూడా ఇంకా సభ్యత్వాలు చాలామంది తీసుకుంటున్నారు. అది కూడా తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలు తీసుకుంటున్నారు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఒక ఊరు మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళే అయిపోయారని కూడా మనకి వార్తలు వస్తున్నాయి. సో దీన్ని ఎలా చూడాలంటారు? తెలుగుదేశం పార్టీ సభ్యత్వం మీద ఎప్పుడు కూడా ఒక దృష్టి పెట్టే ఉంటుంది. మొన్న ఎలక్షన్స్లో కూటమి బీభత్సమైన గెలుపు సాధించుకున్న తర్వాత సభ్యత్వం నమోదు కూడా ప్రక్రియ స్టార్ట్ చేసింది. సో దీంట్లో భాగంగా కీలకమైన వ్యక్తులకు కూడా కొన్ని బాధ్యతలు అప్పగించారు. అంటే ప్రతి ఒక్క నాయకుడు, అంటే మినిమం ఇంకా సర్పంచ్, ఎంపీటీసీ, జిల్లా స్థాయి కానీ మండల స్థాయి నాయకుల నుంచి ప్రతి ఒక్కరు కూడా కనీసం 100 మంది సభ్యుల్ని సభ్యత్వ నమోదు కింద తీసుకోవాలని ఒక డ్రైవ్ నిర్వహిస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు. ఇదనే కాదు, ఏ రాజకీయ పార్టీ అయినా సర్వసాధారణంగా ఉంటుంది. జనరల్గా ఇలాంటివి ఏంటంటే ఎలక్షన్స్ ముందు మనం చూస్తుంటాం. బట్ ఇక్కడ ఇదేంటంటే ఎలక్షన్స్ అయిన తర్వాత కూడా అరే ఇంత ఆదరణ పొందాము, దేనివల్ల? ఆ సభ్యుల వల్లే కదా. ఎంత బంపర్ మెజారిటీ ఎలా వచ్చింది? ఆ సభ్యుల వల్లే కదా. మరి అటువంటి సభ్యులకి ఇందులో సభ్యులు తీసుకున్నాక బాగుంటుంది. అండ్ మోరోవర్ టీడీపీలో సభ్యత్వ నమోదుకి చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. నిజంగా ఏ పార్టీ కూడా ఈ విధమైన బెనిఫిట్స్ ఇవ్వట్లేదు నాకు తెలిసినంత వరకు. బట్ అది ఎప్పుడు కూడా ఇచ్చిన బెనిఫిట్స్ని పబ్లిసిటీ చేసుకోలేదు, దాన్ని రాజకీయాలకు ఎప్పుడు వాడుకోలేదు. అంటే దానికి సంబంధించి ఇన్సూరెన్స్లు ఉండడం కానీ ప్రతి సభ్యుడికి. మీరు అబ్జర్వ్ చేయండి, హైదరాబాదులో అయితే ఎక్కడ ఏ పార్టీ ఆఫీసులో ఇదైనా జరిగినా కూడా ఎవరు జస్ట్ వచ్చారో మాట్లాడాలని ఉంటుంది. ఒక ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ టీడీపీ పార్టీ ఆఫీస్కి సంబంధించి మాత్రం అందరూ భోజనాలు పెడతారు. ఎప్పటికీ ఉందట ఇది. ఈవెన్ జర్నలిస్ట్ సోదరులు కూడా ఒక రకమైన ఇంప్రెషన్ ఉంటుంది టీడీపీ అంటే, అది పార్టీలకు అతీతంగా ఎవరో అయినా సరే. సో అట్లాంటిది సభ్యత్వం కూడా తీసుకొని దానికి పరోక్షంగా వాళ్ళకు కొన్ని ఇన్సూరెన్స్లు, ఒక భద్రతలు కల్పించడం. రేపొద్దున వాళ్ళకి సంబంధించిన ట్రస్ట్ భవన్కి సంబంధించిన బ్లడ్ బ్యాంకులు కూడా ఉన్నాయి. వాటితో పాటు కొన్ని బెనిఫిషియల్గా బ్లడ్ బ్యాంకులు వాళ్ళకి ఎవరికైనా ఆపదలో ఉన్న వాళ్ళకి కేటాయించడం, ఇలాగ చాలా, అంటే నాకు తెలిసి ఈ రెండు ఇంక తెలియకుండా కూడా చాలా ఉండుంటాయి. సో ఇప్పుడు ఇలా డ్రైవ్ నిర్వహిస్తుంటే సత్యసాయి జిల్లా, అదేదో పుట్టపర్తి సత్యసాయి జిల్లా ఏదైతే ఉందో ఆ సత్యసాయి జిల్లాలో ఉండే ఒకప్పుడు ది గ్రేట్ టైగర్గా చెప్పుకునే, అంటే రాయలసీమ మొత్తానికి పరిటాల రవీంద్ర పేరు చెప్తే ఎలాగ గడగడలాడేవారో అటువంటి పరిటాల రవీంద్ర గారు చనిపోయిన తర్వాత ఎందుకో ఆ ప్రాంతంలో కొద్దిగా కాంగ్రెస్ వాళ్ళు రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే కొద్దిగా డెవలప్ అవ్వడం, జగన్మోహన్ రెడ్డి గారు పరిటాల రవీంద్ర గారు లేరు కాబట్టి వైసీపీ కూడా రాయలసీమ మొత్తానికి మేమే తోపులు, మాకే ఎక్కువ ఓటింగు సీట్లు వచ్చాయన్నట్టు కూడా మాట్లాడడం గత ప్రభుత్వంలో. ఇవన్నీ పక్కన పెడితే ఆ పరిటాల రవీంద్ర గారి సొంతూరు ఏదైతే ఉందో వెంకటాపురంలో మొత్తం ఎన్ని గడపలు ఉన్నాయి, అన్ని గడపల నుంచి కూడా అందరూ తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్నారట. సుమారుగా 500 పైచీలకు ఓటర్లు ఉంటే 500 పైచీలకు ఓటర్లు అందరూ కూడా సభ్యత్వ నమోదులో ఉన్నారు. అంటే ఇంతకుముందు ప్రతి గ్రామానికి ఒకరో ఇద్దరో 10 కుటుంబాలు వైసీపీ వాళ్ళు కూడా ఉండేవి. సో ఇప్పుడు మొత్తానికి ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారికి అభిమానించే వైసీపీ వాళ్ళు కూడా ఈ ఎలక్షన్స్ తర్వాత టీడీపీ పనితనం బట్టి వాళ్ళు టీడీపీ సభ్యత్వాన్ని తీసుకోవడం జరిగింది. సో మేబీ అది రికార్డుగా చెప్పుకొని ఉండొచ్చు. అంటే ఎవరు కూడా బలవంతంగా చేస్తే వచ్చేది కాదు కదా. ఇప్పుడు పైగా ఎలక్షన్స్ ముందు అనుకోండి, పోనీ ఏదో చేశారో అనుకోవడానికి, ఇప్పుడు దీనికి అవసరమే లేదు. కానీ అక్కడ ఎవరైతే స్థానికంగా కొంతమంది సభ్యులు, కార్యకర్తలు ఉన్నారో వాళ్ళు సభ్యత్వం వల్ల లబ్ధి ఏదైతే పొందారో, సభ్యత్వం వల్ల ఏవైతే కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయో వాటిని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ బాగుందిరా, సభ్యత్వం తీసుకుంటుంటే ఏముంది, నీకు నష్టమే ఉందిరా, నీకేమైనా డబ్బులు కట్టమంటున్నారా, లేకపోతే నీకు డొనేషన్లు ఇమ్మంటున్నారా? సభ్యత్వం తీసుకుంటే తిరిగి వాళ్ళే కదా పార్టీ తరపు నుంచి నీకు కొన్ని బెనిఫిట్స్ అందజేస్తున్నారు. సో తీసుకుంటే ఏం బాగుంటుందని చెప్పి తోటి కార్యకర్తలు చెప్పడం వల్ల వచ్చి అట్రాక్ట్ అయ్యి సభ్యత్వం తీసుకున్న వాళ్ళే తప్ప బలవంతంగా తీసుకున్నవి అయితే కాదు. ఎందుకంటే మొన్న కూడా నాకు ఒక ఫిమేల్ పేరు అనవసరం ఒక జర్నలిస్ట్ కలిసి ఆవిడ కూడా రిక్వెస్ట్ చేశారు, సార్ ఇట్లా తీసుకోండి అని. అంటే మనకెందుకులే అమ్మా అన్నా కూడా, లేదు సార్ జర్నలిస్టులైనా ఎందుకు ఉండకూడదు, సభ్యత్వం తీసుకోండి బాగుంటుంది అన్నట్టు కూడా రిక్వెస్ట్ చేశారు. అంటే అంతగా రిక్వెస్ట్ చేయడానికి కారణం ఏంటంటే కొన్ని రకాల బెనిఫిషియరీస్ ఉన్నాయి దాని గురించి చెప్పడానికి. ఇది హిందూపూర్ నియోజకవర్గం పరిధిలో జరుగుతుంది కాబట్టి పరోక్షంగా బాలయ్య బాబు గారు ఎంత కేర్ తీసుకుంటున్నారనే విషయం కూడా ఇక్కడ మనం ప్రస్తావించాలి.
ఆయన ఎంతసేపు సినిమాలతో తర్వాత కొన్ని ఓటీటీ ప్లాట్ఫామ్ మీద ప్రోగ్రామ్స్, టాక్ షోలు, ఆ తర్వాత చైర్మన్గా ఏది మన ఇండో అమెరికన్ హాస్పిటల్ చైర్మన్గా బాధ్యతలు తీసుకుంటూ అంత బిజీగా ఉండి కూడా హిందూపురం నా సొంత గడ్డ, ఈ ప్రజలకి, ఈ నియోజకవర్గ ప్రజలకి ఏదైనా చేయాలనడం, అక్కడ నుంచి కూడా ఆయనే రికార్డుగా ఇప్పుడు హిందూపురం నియోజకవర్గమే రికార్డులో ఉందంట సభ్యత్వ నమోదులో కూడా. సో అంటే ఇంట్రెస్ట్, ఇప్పుడు ఆయనకి అన్ని బిజీ పనులున్నా కూడా దీని మీద కూడా పర్యవేక్షణ చేయడం, ఆయన నియోజకవర్గం నుంచి ఎక్కువ సభ్యత్వం తీసుకోవడం కూడా గొప్ప విషయంగానే చూడొచ్చు. పార్టీలు కూడా ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినప్పుడు కదా అనుకుంటే కరెక్ట్ కాదు. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి, లేదా మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి, లేదు ఇంకా గత ప్రభుత్వ ఆనవాళ్ళతో కొంతమంది వాళ్ళకి ఫేవర్గా పనిచేసే అధికారులు ఇప్పటికీ ఉన్నారు, లేదంటే వాళ్ళు రాష్ట్రాన్ని ఎంత భ్రష్టు పట్టించేసి వెనక్కి తీసుకెళ్ళిపోయినా ఇంకా సపోర్ట్గా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ కనువిప్పు కలిగించాలంటే సభ్యత్వం తీసుకోవడం వల్ల కూడా కొంత ప్లస్ అవుతుందని మేబీ పార్టీ ఆలోచించుండొచ్చు. సో ఆ పరంగా సభ్యత్వ నమోదులు ఒక్కొక్కటిగా కేటాయిస్తున్నారు. అది ఇప్పుడు ఆ వెంకటాపురం మొత్తం అంటే ఒక్క గడప కూడా వేరే ఇతర పార్టీకి చెందిందేవి లేకుండా, ఈవెన్ వైసీపీ గడపలకు కూడా గడపలుగా చెప్పుకునే వాళ్ళు కూడా టీడీపీ సభ్యత్వం తీసుకోవడం అనేది ఇప్పుడు వైరల్గా మారే అంశం అయింది. మేబీ దాని గురించి చర్చ అయితే అయ్యుండొచ్చు. సరే, అంటే ఇప్పటివరకు మనం చూసుకున్నట్టయితే అసలు రాయలసీమ అంటేనే వైసీపీ పార్టీకి కంచుకోట లాంటి ప్లేస్లో ఇప్పుడు బీటెక్ రవి గారు చూసుకున్నట్టయితే అక్కడ నీటి సంఘాల ఎలక్షన్స్ ఏదైతే జరిగిందో అక్కడ టీడీపీ తరపు నుంచి ఒక వ్యక్తి గెలవడం అనేది చాలా గొప్ప అని కాదు, అంటే అక్కడ వేరే వాళ్ళకి ఎవరికి ఛాన్స్ లేదు. కనువిప్పు కలిగింది, ప్రజలు అయితే ఒక చేంజ్ ఓవర్ వచ్చింది, ప్రజల్లో ఆలోచించే ధోరణి చాలా చేంజ్ అయిపోయిందని అనుకోవచ్చు. దాని వల్లనే ఇప్పుడు సభ్యత్వాలు తీసుకోవడం అంటే పార్టీలకు అతీతంగా అక్కడ ఉన్న ఇప్పటి వరకు ఉన్న ఒక కల్చర్ కి అతీతంగా తీసుకోవడం అనేది మనం చూడొచ్చు. ఇది ఒక కనువిప్పు అయి జరిగింది. ఎందుకంటే 2019 ఎన్నికల్లో కూడా వాళ్ళకి మొత్తం 51 ఎన్నో అసెంబ్లీ స్థానాలకి 47-48 గెలుచుకున్నారంట వాళ్ళు. అంటే అంత గెలుచుకోవడానికి కారణం ఏంటంటే వైసీపీ మీరు అన్నట్టు రాయలసీమ కంచుకోటగా ఉన్నది. ఈరోజు ఎన్ని ఉన్నాయి? 6 సోకాల్డ్ ఒక మొత్తం మీద 11లో రాయలసీమలో ఒక 4-5 వచ్చినట్టున్నాయి, 6 ఎన్నో. తర్వాత వైజాగ్లో ఒకటి ఎన్నో వచ్చింది, తర్వాత గోదావరి జిల్లాలో ఒకటి వచ్చింది, అంతే. అంటే ఈ మిగతా అన్నీ కూడా రాయలసీమ అంటే ఇంత కంచుకోట అనుకునేది కూడా మొత్తం కూటమి కైవసం చేసుకుంది. ఎక్కడ గెలవని అంటే బీజేపీకి అంత ఇది లేని బీజేపీకి కూడా గెలవగలిగిందంటే బికాస్ ఆఫ్ టీడీపీ జనసేన సపోర్ట్తో కదా. సో అలాంటి ప్రపంచం అనేది జనాల్లో వచ్చింది, వాళ్ళకు కనువిప్పు కలుగుతుంది. ఓకే, ఇలా ఉంటే బెటర్గా ఉంటుందని ఆలోచిస్తున్నారు కాబట్టి మేబీ సభ్యత్వం తీసుకునే ఆలోచన కూడా వచ్చింది. వీళ్ళు ఇదే సరైన టైం ఇదే కాబట్టి డ్రైవ్ కూడా నిర్వహిస్తున్నారు, ఒక్కొక్కరు సభ్యత్వం కూడా తీసుకుంటున్నారు. మీరు అన్నట్టు కడపలో కూడా నీటి సంఘాలది ఇప్పుడైతే అవినాష్ రెడ్డి గారు ముందు రోజు వెళ్తారన్న ఇష్యూ అనుకున్నారు, నెక్స్ట్ డే బీటెక్ రవి గారు వెళ్ళి మొత్తం కాదు ఇక్కడ మెజార్టీ ఏది ఉంటే అదే అన్నట్టుగా కూడా సెటిల్ చేశారు. మెల్లమెల్లగా ఒక్కొక్కటి స్థానిక సంస్థలు కానీ లేదా నామినేటెడ్ పోస్టులు కానీ ఇవన్నీ కూడా కైవసం అవుతున్నందుకు ఒక విధంగా ప్రజల్లో చేంజ్ వస్తుందంటూ అనుకోవాలి. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.